మొట్టమొదటిసారిగా మీరు సెకండ్ సారి ఎమ్మెల్సీ ఎన్నిక కావడంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీకు ఎలా అనిపించింది? ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు, యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, మరి ముఖ్యంగా కూటమి జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే కూటమి సభ్యులు ఉన్నారో వాళ్ళందరి యొక్క సహాయ సహకారంతో ఇది వచ్చిందని నేను భావిస్తున్నాను. సార్, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలామంది నేతలు ఉన్నారు. ఈవెన్ చిత్తూరుకి అయితేనేమి, కడపకి సంబంధించి, అదేవిధంగా మన కర్నూలు జిల్లాకి, ఉమ్మడి నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి నేతలు కూడా చాలామంది కూడా ఎమ్మెల్సీ కోసం అయితే పోటీ పడ్డారు. ఆ పేర్లు కూడా మనకు తెలుసు. సో ఫైనల్గా ఒకసారి ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యక్తి మీరు మరలా మీకు వస్తుందని అయితే ఆశ చాలామందికి ఉందో లేదో బట్ తెలియదు. బట్ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం మిమ్మల్ని డెఫినెట్లీగా మరోసారి ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు మీ మీద చంద్రబాబు నాయుడు గారు ఆ నమ్మకం పెట్టుకున్నారు? మీరు అన్నట్లు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఉన్నారు. ఒకసారి ఏంటంటే 164 సీట్లు ఇచ్చి ప్రజలు గౌరవించారు. కూటమికి సంబంధించినటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ చాలామంది నాకంటే గొప్పవాళ్ళు, అర్హులు, చదువుకున్న వాళ్ళు, టికెట్లు కోల్పోయిన వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే ఉండేది 5 సీట్లు. ఒకటి బీజేపీ పోయింది, రెండవది జనసేన, ఉండే 3 సీట్లు. ఈ 3 సీట్లలో కూడా దాదాపు 100 మంది ఎలిజిబిలిటీ ఉన్నారు. అయితే మరి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ పెద్దలు, కూటమి పెద్దలు అందరూ కూడా మరి అదృష్టాన్ని నాకే కలిగించారు. మరి ఇది నేను అనుకోవడం ఏంటంటే దైవ నిర్ణయం, పెద్దల యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో, మేము బడుగులు అంటాం, ఓసీల్లో కూడా బీదవాళ్ళని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఓసీల్లో బీదవాళ్ళు, బడుగులు, వీళ్ళంతా 90% ఉంటారు. వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు. కారణం ఏంటంటే నేను అక్కడ కింద నుంచి వచ్చాను, ఈ వర్గాల నుంచి వచ్చాను. ఈ వర్గాలందరూ కూడా మా వాడు ఉండాలి, వీటి నాయుడు ఉంటే మా వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఒక మనోవేదన, 6th సెన్స్. మరి భగవంతుని వాళ్ళు కోరారో ఏమో, మరి వాళ్ళు విజ్ఞాపన రూపంలో హైకమాండ్కి చెప్పారేమో తెలియదు, కానీ మరి వీళ్ళందరి యొక్క ఆశీస్సుల బలంతో, సహాయ సహకారాలతో నాకు వచ్చిందని నేను బలమైన. సార్, నెక్స్ట్ ఏంటంటే కర్నూలుకి మనకు సంబంధించి మనం మాట్లాడుతుంటే ప్రధానంగా వచ్చేసి నీటి సమస్య ఉందని గత ఇంటర్వ్యూని మీరు చెప్పారు, చాలా ఇంటర్వ్యూలు చెప్పారు. సో 2019 ఎన్నికలలో వచ్చేసి 2019లో కూడా మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారు గుండ్రేవుల ప్రాజెక్టు గురించి కూడా ఆర్డినెన్స్ జారీ చేసి దాదాపుగా బడ్జెట్ 2,000 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. బట్ వచ్చినటువంటి గవర్నమెంట్ వచ్చేసి ఆ యొక్క పనిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి ఫామ్ వచ్చారు. ఇప్పుడు వచ్చే 2024 ఎన్నికలలో ఆ గుండ్రేవుల ప్రాజెక్టు గురించి ఏమైనా ప్రస్తావన ఉందో మీకు? అసలు మొన్న దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టారన్నమాట నీటిపారుదల శాఖ మంత్రికి సంబంధించి. సో గుండ్రేవుల ప్రాజెక్టు గురించి ఏమనుకుంటున్నారు? అసలు ఆ గుండ్రేవుల ప్రాజెక్టు ముందుకు జరిగే అవకాశం ఉందా? ఆ యొక్క ప్రాజెక్టు ముందుకు జరిగితే మనకు దాదాపు రాయలసీమ ప్రాంత సస్యశ్యామలం అనేది చాలామంది అయితే అంటున్నారన్నమాట. సో ఆ ప్రాజెక్టు ముందుకు పడే ఛాన్స్ ఉందా? బహుశా ఆ యొక్క మాట అలాగే నిలబడిపోతుందా? మీరు అన్నట్లు 2014 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీరు చూశారు, రాయలసీమలో ప్రధానంగా ఎనగబడినటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించి కనీస అవసరం తాగడానికి నీళ్ళు, రైతాంగం ఎక్కువ ఉంది, సాగునీరు. దీనికోసం 2 ప్రధాన ప్రాజెక్టులు డిజైన్ చేయడం, అందులో వేదావతి, 2 గుండ్రేవులు. దీనికి సంబంధించి మరి బడ్జెట్ అలికేషన్ జరిగింది, శంకుస్థాపనలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. దురదృష్టం ఏంటంటే ఒక్క ఛాన్స్ పేరుతో రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. 5 ఏళ్ల కాలంలో వేదావతికి సంబంధించినటువంటి ఇన్ఫ్రా ఏదైతే మేము క్రియేట్ చేశామో వాటిని కూడా అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చాం. గుండ్రేవులు మర్చిపోయారు, తాగునీరు మర్చిపోయారు, సాగునీరు మర్చిపోయారు. 5 ఏళ్ళు ఎడారి చేసిపోయారు. మొన్ననే మేము 10 నెలలు అయింది, ప్రజలు 164 రిజల్ట్ ఇచ్చారు. పైనేమో డబుల్ ఇంజిన్ సర్కారు, మోడీ గారు ఉన్నారు, కింద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎంతో అరమగ్గునైనటువంటి మా నాయకుడు, మా అధినేత, బడుగు బలహీన వర్గాల భగవంతుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. ఖచ్చితంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కనీస అవసరమైనటువంటి సాగు, తాగునీరు సంబంధించి వేదావతి అయితేనేమి, గుండ్రేవులు అయితేనేమి, ఈ 2 ప్రాజెక్టులు ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయడానికి ఖచ్చితంగా నా వంతుగా నేను కృషి చేస్తానని మీరు తెలియజేస్తాను.
సార్ ఇంకొకటి మన ఆదోని అదేవిధంగా కర్నూలు ఇక్కడ ఆలూరు ఇది డివిజన్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కొంచెం వెనుకబడిన ప్రాంతం అని చాలామంది అనుకుంటున్నారు. సో ఇప్పుడు మనకు P4 వచ్చి అమలు అవుతుందన్నమాట. ఆ P4 వచ్చేసి దాదాపుగా అది సక్సెస్ అవుతుందా లేదా అనేది బట్ చెప్పలేం, కానీ ఆ యొక్క P4 పై మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? అసలు అది సక్సెస్ అవుతుంది అంటున్నారా? మీరు 5 ఏళ్ల కాలంలో చూశారు, రోడ్లు లేవు, కనీస అవసరాలైనటువంటి తాగునీరు లేదు, సాగునీరు లేదు, విద్య సంబంధించినటువంటి విద్యాలయాలు నాశనం అయిపోయినాయి, ఉపాధి సంబంధించి వలసలు పోయినారు. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి. దీన్ని బ్రేక్ చేయడానికి ఎంతో అనుభవం గల మా నాయకుడైనటువంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్లు P4 అనే కాన్సెప్ట్ చేశారు. అంటే ప్రభుత్వము, ప్రైవేటు వ్యక్తులు, అదేవిధంగా పబ్లిక్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ చేస్తారు. అంటే వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్తో ఈ కనీస అవసరాలైనటువంటి రోడ్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ అన్నిటి సంబంధించి సంపద సృష్టించి ఆ సంపదలో ప్రజలు కూడా భాగస్వామ్యం చేసి, ప్రైవేటు వాళ్ళు భాగస్వామ్యం చేసి, ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసి ఈ P4 విధానంతో ఖచ్చితంగా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో మౌలిక సంబంధమైనటువంటి సమస్యలు ఇవన్నీ పరిష్కారం అవుతాయని కూడా మేము అనుకున్నాం. దానికి సంబంధించి అడుగులు స్టార్ట్ అయినాయి. మొన్ననే దావోస్ సంబంధించి ఎన్నో ఇండస్ట్రీస్, ఎంతోమంది MOE అయినాయి, వలసలు వస్తున్నాయి, రిలయన్స్ వస్తుంది, టాటా వచ్చింది, ఇంకా చాలా కంపెనీస్ వస్తున్నాయి. సో P4 విధానంతో సంపద సృష్టించి ఆ సంపదలో ప్రజలు భాగస్వామ్యం చేసి మేము ఏదైతే టాస్క్ అనుకున్నామో ఈ పేదరిక నిర్మూలన ఏదైతే ఉందో, కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కారం తీసుకొని మేము పనిచేస్తాం. సో ఓకే, సో థ్యాంక్ యూ సార్. మీ సమయం మాట్లాడడానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.